డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ దిష్టి తాకడం వల్లనే ఆంధ్రప్రదేశ్ అంటే పునర్విభజన జరిగిందని, రాష్ట్రం రెండుగా విడిపోయిందని కొద్ది వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అంటే ఇటీవల కాలంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యల పట్ల తెలంగాణలోని ప్రతి పార్టీలోని రాజకీయ నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ మీద మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల మీద స్పందించడానికి తెలంగాణ ఉద్యమకారుడైన పాలమూరుకు చెందిన బీసీ జాక్ నేత, రాష్ట్ర నాయకులు సారంగి లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. సరే, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని మనం ఎలా చూడాలి? అంటే దిష్టి తాకడం వల్లనే కోనసీమకు తెలంగాణ వాసుల దిష్టి తాకిందన్న చాలా మనను బాధ పెట్టే వ్యాఖ్యలు చేసింది యావత్ తెలంగాణ సమాజాన్ని. ఇదే పవన్ కళ్యాణ్ మన హైదరాబాద్లోనే జీవిస్తున్నాడు. ఎట్లా చూడాలి? ఇది తెలంగాణ పట్ల ఆంధ్ర ప్రజలకున్న బలుపు ఇది ఈ మాటల ద్వారా వ్యక్తమైందనమాట. మొదటి నుండి కూడా తెలంగాణ పోరాటం ఎందుకు వచ్చిందంటే అస్తిత్వం కోసం తెలంగాణ పోరాటం వచ్చింది. తెలంగాణను సెకండ్ గ్రేడ్ ప్రజల్లాగా ఆంధ్ర వాళ్ళు భావించేవాళ్ళు. అదే పోరాటం అదే దాని మీదనే ఆ వ్యత్యాసానికి రూపుమాపనికనే తెలంగాణ పోరాటం, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం జరిగింది. మనం దృష్టిపడి ఏదో కోనసీమ ఏదో అయింది అని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలం ఎంత దురదృష్టకరమైన వ్యాఖ్యలు అంటే ఇవి. ఆయన సినిమాలకు మెయిన్ రెవెన్యూ తెలంగాణ నుంచి పోతుంది అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు మన రెవెన్యూని దోసుక తింటారు, మళ్ళీ మనకే వ్యతిరేకంగా మాట్లాడతారు. అంటే తెలంగాణ ప్రజల పట్ల కృతజ్ఞత లేని ఇలాంటి వ్యక్తులను ఇక్కడ వాళ్ళు నటించిన సినిమాలను నిషేధించాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పుడే కాదు, తర్వాత కూడా భవిష్యత్తులో కూడా ఒక్కొక్కరు నాయకులు నోరు జారే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదో అంటుంటారు, మనం ఇని ఊకుండాలి, లాస్ట్కి నెత్తిన కొట్టేంత వరకు వస్తుంది అనేది నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వంలోని కీలక మంత్రులు ఖండిస్తున్నారు. అయితే ఆ పవన్ కళ్యాణ్ ఇదే తెలంగాణలో హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. తన షూటింగ్లను ఇక్కడే జరుపుకుంటున్నాడు. తన సినిమా ప్రమోషన్లు ఇక్కడే జరుపుకుంటున్నాడు. ఇన్ని చేస్తే ఇన్ని రకాలుగా లాభపడుతూ తెలంగాణ ప్రజలపై విద్వేషం, ఈ ప్రాంతంపై తన దుగ్ధను వ్యక్తం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మనం ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి? ప్రజలు ప్రతి ఒక్కటి గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఏదైనా జరిగేది, ఇప్పుడు మన మీద ఒకరు వ్యాఖ్యలు చేస్తున్నారంటే మనం ఖండిస్తాం. కానీ తెలంగాణలో ఉన్న మంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ 3 రోజుల తర్వాత ఖండించడం జరిగింది. ఇక్కడ ఆయన మాట్లాడి 3 రోజులు అయింది. 3 రోజుల తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎవరో నిద్రలేసి. అదే రోజు ఖండించాల్సిన అవసరం ఉంది అసలు కరెక్ట్ చెప్పాలంటే. కానీ ఆంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, నేను తెలంగాణలో ఉన్న హైదరాబాద్ను డెవలప్ చేసింది నేనే, బంజారా హిల్స్లో పిల్లి గుడ్లు పెడుతుండే, ఈ మాటలు మాట్లాడతారు అనమాట. అంటే మీకు అంగులు లాగులు వేసుకునే సంస్కృతి కూడా లేదు. మేము వచ్చిన తర్వాతనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాతనే మేము నేర్పించినామని ఆంధ్ర ప్రజల భావన ఇది. ఆ ప్రజల భావనను రాజకీయ నాయకులు వాళ్ళ నోళ్ల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. అంతే ఇక్కడ జరుగుతున్నది. అందుకే నేను పిలిపించేది ఏమంటే, పవనార్లో కూడా ఆయన అభిమానులు చాలామంది అంగులు లాగులు చింపేసుకునేటోళ్ళు ఉన్నారన్నమాట. ఇక్కడ వాళ్ళందరూ గుర్తించాల్సింది ఏంటంటే, మనల్ని 2వ తరగతి ప్రజల్లాగానే ఆంధ్ర వాళ్ళు చూస్తారు. కాబట్టి ఆంధ్ర ప్రజల సినిమాలను నిషేధించాలి. ఆంధ్ర హీరోలం అని చెప్పుకునే జీరోల సినిమాలను కూడా నిషేధించాలి. ఇక్కడ ఇంకోసారి ఇట్లా మాట్లాడితే హైదరాబాద్ నుంచి తన్ని ధరమేస్తాం అనే విషయాన్ని చెప్పాలి. మనం చివరిగా చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది ఈ వ్యాఖ్యల మీద? ఆయన సినిమాలను ముందు ఇక్కడ ప్రమోట్ చేయడం ఆపేస్తే, ఇక్కడ లోకల్ గవర్నమెంట్ ప్రమోట్ చేయడం ఆపేస్తే అన్నీ సరిగా అవుతాయి. ఆయన సినిమాలకు మాత్రమే రేట్లు పెంచుకోవడానికి మొన్న అనుమతి ఇచ్చారు. అంతకుముందు సినిమాలకు ఇవ్వలేదు. ఆయన సినిమాలకు మాత్రమే మొన్న ఇచ్చిండ్రు ఆయనకు స్పెషల్గా. ఇలాంటివన్నీ బంద్ చేసి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం సినిమాలు నడుపుకోండి అంటే వాళ్ళు చక్కగా అవుతారు అనమాట. మన నుంచి రెవెన్యూ పోవడం ఆగిపోతుంది, అప్పుడు చక్కగా అవుతారు వాళ్ళు. ఇది తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఒపీనియన్. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తిగా విద్వేషపూరితమైనవని, 2 ప్రాంతాలు అన్నదమ్ములుగా ఏనాడో విడిపోయినప్పటికీ ఇలాంటి వేషగాళ్ళు తెలంగాణ భాషలో చెప్పాలంటే వేషకాళ్ళు అక్కడక్కడ మోపై
ఖచ్చితంగా ప్రజల మధ్యన మరోసారి విద్వేషాగ్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారని తక్షణమే పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణలో బ్యాన్ చేయడంతో పాటు ఆయనకు సంబంధించి తెలంగాణలో ఆయన సినిమా ప్రమోషన్ వర్క్స్ కూడా ఎలాంటి ఫంక్షన్స్ కూడా నిర్వహించకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. పవన్ కళ్యాణ్ తెలంగాణలో నివాసం ఉంటూ ఈ ప్రాంతం పట్ల తన అక్కసును వెళ్ళగక్కడం మానుకోకపోతే పవన్ కళ్యాణ్ సంగతి చూస్తాం.